వీడియోలో ధైర్య మూవీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టార్టింగ్ లో పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటాడు. ఆ పార్టీలో ఉన్న ఫ్రెండ్స్ వదిన చాలా బాగుంది, మీరు లక్కీ అని చెప్తూ ఉంటారు. పెళ్లి కొడుకు వద్దంటున్నా కూడా ఫ్రెండ్స్ తాగు తాగు అని చెప్పి ఫోర్స్ చేసి తాగిస్తుంటారు. అలా కొంచెం సేపు చిల్లైన తర్వాత పెళ్లి కొడుకుని తీసుకొని లోపలికి వెళ్తారు. ఫ్రెండ్స్ పెళ్లి కొడుకుని తన గదిలో వదిలేసి ఆల్ ది బెస్ట్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ రోజు అతనికి ఫస్ట్ నైట్ కాబట్టి. పెళ్లి కొడుకు రూమ్ లోకి వచ్చిన తర్వాత అక్కడ పెళ్లి కూతుర్ని చూస్తూ ఉండిపోతాడు. తాగిన మత్తులో పెళ్లి కూతుర్ని చూస్తూ నడుస్తున్న సమయంలో కింద పడిపోతాడు. అప్పుడు పెళ్లి కూతురు పట్టుకుంటుంది. అక్కడి నుంచి ఇద్దరు ఫిజికల్ గా ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ సీన్ ఓపెన్ చేస్తే ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. హడావిడిగా ఉంటుంది. అప్పుడే మెట్లపై నుంచి డింపుల్ నడుచుకుంటూ వచ్చి కింద వర్క్ చేసే వాళ్ళతో ఏదో మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ నుంచి డింపుల్ తన సిస్టర్ అయిన పరి దగ్గరికి వెళ్తుంది. డింపుల్ పరి ఇద్దరు అక్క చెల్లెళ్ళు. డింపుల్ ఏమో పెద్ద నాన్న కూతురు మరియు పరి ఏమో చిన్నాన్న కూతురు. ఇద్దరు అక్క చెల్లెళ్ళైనా కూడా చిన్నప్పటి నుంచి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కలిసిమెలిసి ఉంటారు. ఒకరిపైన ఒకరికి చాలా ఇష్టం. అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్న అనుబంధం చూసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అంతా కలిసిపోయి ఉంటారు. అయితే అక్క చెల్లెలు ఇద్దరిలో పరి చాలా అందంగా ఉంటుంది మరియు చాలా ఇంటెలిజెంట్ కూడా. అయితే డింపుల్ కొంచెం కలర్ తక్కువ ఉంటుంది, అలాగే నెమ్మదిగా ఉంటుంది. అయితే అక్క చెల్లి ఇద్దరు ఎప్పుడూ కలిసే తిరుగుతూ ఉంటారు. కానీ అబ్బాయిలు ఎప్పుడు పరీనే చూస్తూ ఉంటారు. పరీతోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అది డింపుల్కి నచ్చేది కాదు. కొంచెం ఈర్ష్య పడుతూ ఉండేది. కానీ చెల్లెలు పైన ప్రేమ మాత్రం అస్సలు తగ్గదు. అయితే ఇంట్లో వాళ్ళు డింపుల్కి చాలా సంబంధాలు చూస్తారు. కానీ ఏ సంబంధం సెట్ కాదు. వచ్చిన ప్రతి ఒక్కరూ డింపుల్ అందంగా లేదని చెప్పి రిజెక్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత పరికి ఒక మ్యారేజ్ సెట్ అవుతుంది. అందుకు డింపుల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడి నుంచి డింపుల్ చెల్లెలు పెళ్లికి సంబంధించిన పనులన్నీ తనే దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. అన్ని నీట్ గా జరిగేలా ప్లాన్ చేస్తుంది. అయితే పెళ్లి పనులన్నీ ఒక రిసార్ట్ లో జరుగుతూ ఉంటాయి. అదే సమయంలో పెళ్లి కొడుకు ఫ్యామిలీ కూడా ఆ రిసార్ట్ కి వచ్చేస్తారు. అయితే అక్కడి నుంచి డింపుల్ పెళ్లి కొడుకు సంబంధించిన పనులను దగ్గరుండి చూసుకుంటుంది. అవసరం లేకపోయినా మరీ క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటుంది. పెళ్లి కొడుకుని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. పెళ్లి కొడుకు పేరు అభినవ్. అయితే అభినవ్ కి ఒక్కసారి డౌట్ వచ్చి ఇదే విషయాన్ని పెళ్లి కూతురైన పరీతో చెప్తాడు. అప్పుడు పరి అభినవ్తో, నువ్వు పొరపాటు పడుతున్నావు, మా అక్క అలాంటిది కాదు, తను చాలా మంచిది, నీకే అలా అనిపిస్తుంది అని చెప్తుంది. అభినవ్ కూడా మేబీ నేనే తప్పుగా ఫీల్ అవుతున్నానేమో అని అనుకొని అక్కడి నుంచి సైలెంట్ అయిపోతాడు. అయితే ముందు నుంచి డింపుల్ బాగానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే పెళ్లి కొడుకు అభినవ్ వస్తాడో అప్పటి నుంచి కొంచెం తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అసలు అలా ఎందుకు బిహేవ్ చేస్తుందో తెలుసుకోవాలంటే మనం ఫ్లాష్ బ్యాక్ కి వెళ్దాం. అయితే చిన్నప్పటి నుంచి డింపుల్ ఎవరితో మాట్లాడినా వెంటనే పరి వచ్చి చెడగొడుతూ ఉండేది. అలాగే అబ్బాయిలు పరిని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అది డింపుల్ కి నచ్చేది కాదు. చాలా వరకు డింపుల్ మ్యాచెస్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం పరినే. ఎందుకంటే తను చేసే పిచ్చి చేష్టల వల్ల ఆ వచ్చిన పెళ్లి కొడుకులందరూ వెళ్ళిపోయారు. అయితే అలా జరుగుతున్న సమయంలో డింపుల్ కి ఒక మ్యాచ్ సెట్ అవుతుంది. అయితే డింపుల్ ముందు నుంచి ఆ పెళ్లి కొడుకుతో చాటింగ్ చేస్తూ ఉంటుంది. తన గురించి తెలుసుకుంటూ ఉంటుంది. అలాగే పెళ్లి కొడుకు కూడా డింపుల్ గురించి తెలుసుకుంటూ ఉంటాడు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి కొంచెం ఇష్టం ఏర్పడుతుంది. అయితే డింపుల్ చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంబంధం పక్కా ఫిక్స్ అవుతుందని. ఆ సమయంలో పెళ్లి చూపులు జరిగే రోజు వస్తుంది. అయితే డింపుల్ పరీతో, నువ్వు దయచేసి ఈ రూమ్ దాటి బయటికి రాకు, నాకు పెళ్లి చూపులు అయిపోయేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. తర్వాత సీన్లో పెళ్లి కొడుకు డింపుల్ని చూడటానికి వాళ్ళ ఇంటికి వస్తాడు. అయితే మీరు గమనించారా, ఈ పెళ్లి కొడుకు ఎవరనుకుంటున్నారు? ఇంతకు ముందు వచ్చిన అభినవ్. అయితే డింపుల్ అభినవ్ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు డింపుల్, మీరు నాకు బాగా నచ్చారు, ఇంకా నేను మీతో మాట్లాడేది ఏమీ లేదు, నాకు ఓకే అని చెప్తుంది. అభినవ్ కూడా సరే అనే చెప్పే టైంలోనే వాళ్ళిద్దరి మధ్యలో పరి ఎంటర్ అవుతుంది. పరి వచ్చి అభినవ్తో చాలా ఫ్రెండ్లీగా ప్రేమగా మాట్లాడుతుంది. అభినవ్ వెంటనే డింపుల్ని చూడటం మానేసి పరి వైపు చూడటం స్టార్ట్ చేస్తాడు. అయితే
మనోడు ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి నాకు అక్క నచ్చలేదు, చెల్లి నచ్చిందని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్తాడు. అప్పుడు డింపుల్ ఇంట్లో వాళ్ళు అక్కని చూడటానికి వచ్చి చెల్లిని పెళ్లి చేసుకోవడం ఏంటి, ఈ సంబంధం వద్దు అని చెప్పి క్యాన్సిల్ చేస్తారు. అయితే కొద్ది రోజుల తర్వాత పరి అభినవ్తో ఫోన్ మాట్లాడుతుండగా డింపుల్ చూసి గట్టిగా అడుగుతుంది ఏంటిది అని. అదే విషయం ఇంట్లో వాళ్ళకు కూడా తెలుస్తుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు గట్టిగా పరిని అడుగుతారు. అప్పుడు పరి నేను వాణ్ణి ప్రేమించాను, వాడే కావాలి, వాళ్ళు లేకపోతే నేను ఉండలేను, చచ్చిపోతాను అని చెప్పి వాళ్ళను బెదిరిస్తుంది. అయితే ఇంకా చేసేదేం లేక వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటారు. డింపుల్ కూడా ఇంకా చేసేదేం లేక ఓకే అని చెప్తుంది. అక్కడి నుంచి పెళ్లి పనులని డింపుల్ దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. అయితే డింపుల్ బయటికి కనపడటానికి చాలా మంచిగా కనపడినా కూడా లోపల మాత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తుంది. చెల్లెలికి ఏదో గట్టిగానే ఇచ్చేలా కనబడుతుంది. ఆ తర్వాత సీన్లో పరికి అభినవ్కి పెళ్లి అయిపోతుంది. పెళ్లి చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఆ తర్వాత ఇంకేముంది, అందరికీ తెలిసిందే కదా, ఫస్ట్ నైట్ సీన్. అయితే దీని గురించి మాకెందుకులే అని చెప్పి పెద్దవాళ్ళంతా పక్కకి వెళ్ళిపోతారు. అక్కడున్న యూత్ అంతా మేం చూసుకుంటాం అని చెప్పి ఫస్ట్ నైట్కి రెడీ చేస్తూ ఉంటారు. డింపుల్ పరిని చాలా అందంగా రెడీ చేసి ఫస్ట్ నైట్ గదికి తీసుకెళ్తుంది. అక్కడ డింపుల్ పరితో ముహూర్తానికి ఇంకా కొంచెం టైం ఉంది, వెయిట్ చేయి అని చెప్తుంది. మన పెళ్లి కొడుకేమో అదే ఫస్ట్ సీన్లో చూసారు కదా, అలా ఫ్రెండ్స్తో కూర్చొని మంచిగా చిల్ అవుతూ ఉంటాడు. అదే సమయంలో డింపుల్ అక్కడికి వచ్చి మీరిచ్చిన సలహాలు చాలే, మీరు బాగా తాగేసిన తర్వాత పెళ్లి కొడుకుని 201 రూమ్లోకి తీసుకొని వెళ్ళండి అని చెప్తుంది. అయితే ఫ్రెండ్స్ అభినవ్ బాగా ఎంకరేజ్ చేసి ఇంకా చాలే తాగింది, ఇక్కడే అవుట్ అయిపోతే కష్టం, వెళ్ళి రూమ్లోకి అవుట్ అవ్వు అని చెప్పి పెళ్లి కొడుకుని తీసుకొని 201 రూమ్లోకి దిగబెట్టి వెళ్ళిపోతారు. అయితే పెళ్లి కొడుకు లోపలికి వెళ్ళగానే రూమ్ అంతా చీకటిగా ఉంటుంది. ఆ చీకట్లో మనోడు బెడ్ ఎక్కుతాడు. ఇంకేముంది, గేమ్ స్టార్ట్ చేస్తారు. పరి మాత్రం వస్తాడు నారాజు ఈరోజు అంటూ అభినవ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ పరి అభినవ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మనోడు మరక్కడ గేమ్ ఎవరితో ఆడుతున్నాడు ఎవరని అనుకుంటున్నారా? ఇంకెవరితో, అక్కతో. అయితే ఇప్పుడు మీకు ప్లాన్ అర్థమైపోయింది అనుకుంటా. ఇందాక వచ్చి 201కి తీసుకొని రండి అని మరీ చెప్పింది కదా. అయితే ఫస్ట్ నైట్ కోసం 2 గదులు రెడీ చేసింది. ఒకటేమో చెల్లిని పెట్టింది, ఇంకొక గదిలో ఏమో తను వెళ్ళింది. అయితే పరి మాత్రం అభినవ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అభినవ్ మాత్రం అక్కడ అక్కతో మంచి గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇంకా వెయిట్ చేయలేక అభినవ్ను వెతుక్కుంటూ బయటకు వస్తుంది. అలా వెతుక్కుంటూ వస్తున్న సమయంలో అప్పుడే 201 గదిలోంచి అక్క బయటకు వస్తుంది. అప్పుడు పరి డింపుల్తో నువ్వేమైనా అభినవ్ని చూసావా అని అడుగుతుంది. అయితే పరి లోపలున్న అభినవ్ను చూసి షాక్ అవుతుంది. పరి అభినవ్ దగ్గరకు వెళ్ళి లేపడానికి ట్రై చేస్తుంది. కానీ అభినవ్ మాత్రం మత్తులో నిద్రపోతూనే ఉంటాడు. అప్పుడు డింపుల్ దగ్గరకు వచ్చి ఇలా ఎందుకు చేసావ్ అని ఏడుస్తూ అడుగుతుంది. అప్పుడు డింపుల్ పరితో చెప్తుంది, నువ్వు చిన్నప్పటి నుంచి నాకు చేసిన దానికి ఇది నేను నీకు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అని కోపంగా చెప్తుంది. నేను చేసుకోబోయేవాడిని నువ్వు పెళ్లి చేసుకున్నావు, నాకు వచ్చిన సంబంధాన్ని నువ్వు చెడగొట్టావు అని కోపంగా మాట్లాడుతుంది. నిన్ను రిక్వెస్ట్ చేసుకున్నా నువ్వు రూమ్లో నుంచి బయటకు రావద్దని, కానీ నువ్వు రూమ్లో నుంచి వచ్చి నా పెళ్లి చెడగొట్టావు. ఇప్పుడు నువ్వు వాడి ముట్టుకున్నప్పుడల్లా నీకు నేనే గుర్తొస్తాను అని కోపంగా పరితో మాట్లాడుతుంది. తర్వాత సీన్ అప్పగింతలు. అప్పుడు డింపుల్ నవ్వుతూ ఉంటుంది. పరి మాత్రం చాలా బాధలో ఉంటుంది. అభినవ్ మాత్రం ఇంకా హ్యాంగ్ ఓవర్లో ఉంటాడు. అసలు రాత్రి ఏం చేశాను, ఎవరితో పడుకున్నాను అనే విషయం తెలియనట్టు అలా డల్గా ఉంటాడు. అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.